హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిరోష యాదవ్. ఎట్టున్నారు ఫ్రెండ్స్? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, వాయిస్ మొత్తం మారిపోయింది. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, చిన్న చేపలు, వర్షాకాలం వచ్చేసింది కదా, ఎక్కడైనా చేపలు పడుతూ ఉంటారు ఊర్లలో. చేపల్ని ఎప్పుడు వండుకునేలాగా పులుసు పెట్టుకొని కాకుండా చిన్నగా ఫ్రై చేసుకోవడం ఎట్లా అన్నది ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేసిన. సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఏంలే ఫ్రెండ్స్, ఇవి చిన్న చేపలు కదా, ఉడకబెట్టుకొని పులుసు పెట్టుకొని వండుకునే బదులు ఇట్లా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎట్లా అని చెప్పేసి అంటే, చేపలకు ఫస్ట్ ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు ఉంచుకొని, తర్వాత పెనం మీద రొట్టెలు కాల్చుకున్నట్టుగా కొంచెం ఆయిల్ పోసి, అట్లా ఆయిల్ వేడైన తర్వాత పెనం పైన వేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది నిజంగా. కరకరలాడుతూ ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇట్లా చేస్తే తింటా నిజంగా. ఎందుకు అనంటే, చేపలు పులుసు పెట్టి వండితే ఎందుకో నాకు తిన్నికే భయం అనిపిస్తుంది. మా మమ్మీ ఇట్లా చేస్తుంది. పెద్ద చేపలు కూడా ఇట్లా పెనం మీద వేసి కాలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తినని వాళ్ళు కూడా కావాలని చెప్పి తింటారు. అది ఇవి ఎండాకాలంలో అయితే అరుగులు వేసుకుందరు చేపలు, కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, అరుగులు వేసుకుంటే అవి ఆరిపోవు కాబట్టి స్మెల్ వస్తాయి. కాబట్టి ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఒట్టి చేపల్లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఎవరైనా చేసుకొని ఉంటే మాత్రం తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎక్కడి వరకు చేరిందని కూడా నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ మీరు ఏ ఊరోళ్ళు చూస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో మీ ఊరు పేరు పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.